సో సార్ చెప్పండి. సో సార్ పూర్తిగా మామిడి చెట్లు ఎక్కడ చూసినా కానీ 35 ఏళ్ల పాటు దిగుబడి తగ్గిపోయిన తర్వాత రైతులంతా కూడా ఆ చెట్లను పూర్తిగా తీసివేసి అంటే కింద తల్లి వేరుతో సహా మొట్టుతో సహా తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలు వేస్తూ ఉంటారు. సో అలా చేయడం ద్వారా ఎక్కువ ఖర్చు వస్తుందా? ఈ విధంగా చేయడం ద్వారా ఖర్చు ఎక్కువ వస్తుందా? అట్లా చేయటం వల్ల శాంతం తీసేసి శాంతం ఏళ్లతో పాటు మొత్తం తీసేసిన దానికంటే కూడా ఇట్లా మనం నర్సరీ కటింగ్ చేయించేసి దీని ఈ రకంగా ఇట్లా అనలొచ్చాక దీనికి మళ్ళీ వేరే జాతులు కట్టుకుంటే మనకి దిగుబడి బాగా వస్తుందని ఆలోచన వచ్చి ఇట్లా చేస్తాను. అందుకనే దీన్ని ఏం చేయాలంటే మనం దీన్ని ప్రతి రైతు కూడా దీన్నే ఫాలో అవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు మనం అది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంత చెట్టు పెంచాలంటే మరి ఇది దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఇంత చెట్టు పెంచాలి మళ్ళీ 30 సంవత్సరాల గ్యాప్ అవుతుంది కదా. అందుకనే దీన్ని ఈ అనలో ఇట్లా మనం ఇట్లా కట్ చేసి నర్సరీ కటింగ్ చేసి దీనికి ఇట్లా అనలో వచ్చినాక వీటికి మనం వేరే జాతులు కట్టించుకొని దానికి మనకు దిగుబడి బాగా పొందొచ్చని మేము ఈ ఆలోచన చేస్తున్నాం. ఈ ఆలోచన చేస్తున్నారు కదా, పూర్తిగా మీకు ఇది సక్సెస్ అవుతున్న ఆశాభావం ఉందా? సక్సెస్ అవుద్దండి. ఇది సక్సెస్ అవుంది. వేరే సాట్లో కూడా ఇట్లా కట్ చేశారు. కాకపోతే ఇంత తక్కువ చెట్లు చేశారు. కాకపోతే మేము ఎక్కువ తోటగా మీదుగా దీన్ని చేయాలని చెప్పేసి మా ఖమ్మం సారు పొన్నం వెంకటేశ్వరరావు గారు ఇట్లా దీనికి ఆలోచన చేస్తున్నారు.